ఖచ్చితంగా చాలా జోష్ ఇచ్చింది. గ్రాడ్యుయేట్స్ 2 నియోజకవర్గాలు కూడా గెలుపొందడం అన్నటువంటిది, అందులో భారీ మెజార్టీతో గెలుపొందడం. ఏది ప్రత్యర్థికి వచ్చిన ఓట్ల కంటే మెజార్టీ ఎక్కువ ఉంది గుంటూరు కృష్ణా జిల్లాలో. గోదావరి జిల్లాలో కొంత కాంపిటీషన్ ఉన్నా అక్కడ ఘన విజయమే, దాదాపు 40-50 వేల ఓట్ల మెజార్టీ. అంటే ఎస్పెషల్లీ విద్యావంతులలో కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం మద్దతు తగ్గలేదు, పైగా ఇంకెంత మరింత పెరిగింది. అంటే విద్యావంతులు ఇట్లాంటి ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు అన్నటువంటి సంకేతం స్పష్టంగా ఇచ్చినట్టు అవుతుంది. సరే, ఒక రకంగా ఓటు శాతం పెరగడం ఇక్కడ అనుకూలత పెరిగిందా, సానుకూలత పెరిగిందా కూటమి ప్రభుత్వం మీద 9 నెలల్లో, లేదంటే వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత ఇంకా అలా కంటిన్యూ అవుతుంది స్టిల్ ఎప్పటికీ 9 నెలలు అయినా సరే అనే సంకేతం? బేసిక్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీక్గానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా వీటిని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సీరియస్గా తీసుకోలేదు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు తీసుకున్నారు తప్పించి దీని మీద సీరియస్గా తీసుకోలేదు. వాళ్ళ రెండింటిని, ఏది గవర్నర్ కోట ఎమ్మెల్సీలు, తర్వాతన ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల మీద మాత్రమే సీరియస్గా తీసుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు క్రిందసారి సీరియస్గా తీసుకున్నారు. అది కూడా ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు వీళ్ళతో అప్రోచ్ అయితే అప్పుడు 2 సీట్లు గెలుచుకున్నారు. మనం లాస్ట్ ఇప్పుడు 2023 సంవత్సరంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్స్ 3 కూడా తెలుగుదేశం గెలుచుకుంటే టీచర్ ఎమ్మెల్సీలు 2 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది అప్పట్లో. ఆ విధమైన అట్లాగే టీచర్ ఎమ్మెల్సీలో కూడా అప్పుడు ఆ టీచర్లే వచ్చి